విటమిన్ డి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. హ్మ్. రోజు ఎండలో 20 నిమిషాలు హ్మ్. మనకి ఎండ తగిలితే ఆ ఎండ ద్వారా విటమిన్ డి మనకు లభిస్తుంది. హ్మ్. ఆ విటమిన్ డి ఓ పరిశోధన జరిగింది భారతదేశంలో. డాక్టర్లకు, వైద్య విద్యార్థులపై ఒక పరిశోధన చేశారు. దేశంలో ఉండే డాక్టర్లు, వైద్య విద్యార్థులకు విటమిన్ డి ఎంత ఉందని వాళ్ళ రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేస్తే సాధారణంగా 30 ఉండవలసింది. హ్మ్. ఈ డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు సగటున 12 ఉంది. అంటే ఉండవలసిన దాంట్లో 40% ఉంది. ఓకే. ఆ విధంగా డాక్టర్లకు, వైద్య విద్యార్థులకే విటమిన్ డి లోపం ఉంటే, మనం ఏసీల్లో ఉండే సాఫ్ట్‌వేర్ రంగ నిపుణులు, ఎప్పుడు ఏసీల్లో ఉండే మహానుభావులు, ఆ శ్రామిక వర్గానికి విటమిన్ డి ఉండదు. హుహుహు. వ్యవసాయదారులకు, వ్యవసాయ కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు, రోడ్డు పనిచేసే వారికి, పేద వర్గాలకి విటమిన్ డి కొదవ ఉండదు. హ్మ్. కానీ ధనిక వర్గాలకు ఏసీల్లో పొద్దున్నుంచి ఎప్పుడు 24 గంటలు ఏసీ. ఏసీ కారు, ఏసీ ఇల్లు, ఏసీ గది, సర్వం ఏసీ ఉండే వాళ్ళకి విటమిన్ డి లోపం ఉంటుంది. హ్మ్. కనుక వాళ్ళు విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాళ్ళ నొప్పులొస్తాయి, మోకాళ్ళ నొప్పులొస్తాయి, హ్మ్. నడుము నొప్పొస్తుంది. విటమిన్ డి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. హ్మ్.